హలో ఫ్రెండ్స్, ఆది మానవులు అంటే ఒకరితో ఒకరు యుద్ధాలు చేసుకునేవారని మనం అనుకుంటాం. కానీ సుమారు 1,10,000 ఏళ్ల క్రితమే నియాండర్తల్స్, హోమోసెపియన్స్ అంటే ఆధునిక మానవులు ఒకే చోట కలిసి నివసించడమే కాదు, ఒకరికొకరు సాయం చేసుకునేవారని మీకు తెలుసా? ఇజ్రాయెల్లోని తిన్షెమెట్ గుహలో బయటపడ్డ ఆశ్చర్యకరమైన నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను ఇజ్రాయెల్లోని హిబ్రూ యూనివర్సిటీ, టెల్ ఆవివ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. ప్రొఫెసర్ యూసి జైడ్నర్, ప్రొఫెసర్ ఇజ్రాయెల్ హెర్ష్కోవిచ్ నేతృత్వంలోని టీం మధ్య ఇజ్రాయెల్లోని తిన్షెమెట్ గుహలో 2017 నుండి తవ్వకాలు చేపట్టి ఈ ఆధారాలను సేకరించారు. ఈ గుహలో దొరికిన అతిపెద్ద ఆధారం ఏంటంటే నియాండర్తల్స్ అలాగే హోమోసెపియన్స్ ఇద్దరూ కలిసి పనులు చేసుకునేవారు. వారు ఒకే రకమైన రాతి పనిముట్లను వాడటమే కాకుండా వేటలో కూడా ఒకరికొకరు టెక్నాలజీని పంచుకునేవారని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇన్నాళ్ళు వీరిద్దరూ వేర్వేరుగా ఉండేవారని భావించిన శాస్త్రవేత్తలకు ఈ టీం వర్క్ షాకింగ్ నిజంగా మారింది. శాస్త్రవేత్తలు ఇక్కడ అత్యంత అరుదైన సమాధులను గుర్తించారు. సుమారు 50 ఏళ్ల తర్వాత మధ్య ప్రాచీన శిలాయుగం నాటి సమాధులు దొరకడం ఇదే మొదటిసారి. వింత ఏంటంటే నియాండర్తల్స్ అలాగే మనుషులు ఇద్దరు తమ చనిపోయిన వారిని పూడ్చిపెట్టేటప్పుడు ఒకే రకమైన ఆచారాలను పాటించేవారు. సమాధిలో రాతి పనిముట్లు, జంతువుల ఎముకలు ఉంచడం వంటివి వీరిద్దరి మధ్య ఉన్న బలమైన బంధాన్ని సూచిస్తున్నాయి. ఈ గుహలో పెద్ద ఎత్తున ఓచర్ అనే ఖనిజ వర్ణద్రవ్యం దొరికింది. దీని ఆది మానవులు తమ శరీరాలను అలంకరించుకోవడానికి లేదా గుర్తింపు కోసం వాడుకునేవారట. అంటే 1,10,000 ఏళ్ల క్రితమే వీరికి ఫ్యాషన్, సామాజిక గుర్తింపుపై అవగాహన ఉండేదని, ఇది వివిధ గ్రూపుల మధ్య స్నేహపూర్వక వాతావరణానికి దారితీసిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇజ్రాయెల్ ప్రాంతం ఆ కాలంలో ఒక మెల్టింగ్ పాట్ లాగా ఉండేది. ఆఫ్రికా నుండి వస్తున్న మనుషులు, యూరప్ నుండి వస్తున్న నియాండర్తల్స్ ఇక్కడే కలుసుకునేవారు. వాతావరణం అనుకూలించడంతో అందరూ కలిసి జీవించడం వల్ల కొత్త టెక్నాలజీలు, సంస్కృతులు పుట్టుకొచ్చాయి. ఒంటరిగా ఉండటం వల్ల కాకుండా కలవడం వల్లనే మానవ పరిణామ క్రమం వేగంగా సాగిందని ఈ రీసెర్చ్ నిరూపిస్తోంది. చూసారు కదా, 1,10,000 ఏళ్ల క్రితమే మన పూర్వీకులు ఎంతటి ఐక్యతతో ఉండేవారో. తిన్షెమెట్ గుహలో దొరికిన ఈ ఆధారాలు మానవ సమాజం ఎలా మొదలైందో చెప్పడానికి గొప్ప సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.